హాయ్. మామిడికాయ పచ్చడా, బెండకాయ పులుసు, పెరుగు, పాపడ్. ఈరోజు ఈరోజు స్పెషల్ ఇది. ఆ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మ్మ్. బాబా బాబా బాబా, ఏం టేస్ట్ అండి. వర్ ఎంత కమ్మగా ఉందో. ఏమీ లేదు, కొంచెం పులుసు పోసిన, అల్లం వెల్లిగడ్డ వేసి ఉండిన అంతే. కొంచెం ధనియాల పొడి. అన్నం ముద్ద వెళ్దామంటేనే జారిపోతుంది. బా, ఎంత సూపర్ ఉందో. మీరేం వండారు? ఉమ్, మీరేం వండారు? మీ టేస్ట్ స్పెషల్. బెండకాయ ఫ్రై చేసినా సూపరే, బెండకాయ టమాటా వేసినా సూపరే. ఉమ్, ఏంటో అని బెండకాయ పులుసు వస్తే రోజు తినే కట్టకలో ముద్ద ఎక్కువ తినేస్తాం. ఆ, తెలియదండి ఎందుకో అంట, అది వెళ్ళిపోతుంది కదా. పాప తింటాను. రేపు పండుగ అయిపోయినాక, రేపు ఎల్లుండి 2 రోజులు పండుగ అవుతుంది కదా, బిజీలో ఉంటాము. మాకు అసలు టైం కుదరదు. షాప్ ఉంటుంది కదా, షాప్ తీసుకెళ్ళి పని అస్సలు కుదరదు. పండుగ అయిపోయాక మా అన్నయ్యతో కలిసి ఛాలెంజ్ చుట్టూ వెళ్తాను. మీరు అందరు సపోర్ట్ చేయాలి, సరేనా? పండుగ అయిన తర్వాత మంచి మంచి వీడియోలు వస్తుంటాం. ఫుడ్ ఛాలెంజ్. బెండకాయ ఎందుకు అంటే కొంచెం పుల్ల పుల్ల కరకారం ఉంటుంది కదా, టేస్ట్ భలే ఉంటుంది. మంచిగా కడుపు నిండా తినచ్చు అన్నం.
మామిడికాయ పచ్చడి, పెరుగు సూపర్ కాంబినేషన్. మన ట్యాంక్ కూడా పోయించా. ఎప్పుడు పోలే, నేను ఇన్నే ఉంటుంది కానీ నేను ఎప్పుడు పోలేదు. మన మా అన్నయ్య సండే రోజు ఊరికే షాప్ అంటూ ఏం చేస్తున్నాడు అని చెప్పి తీసుకొని వెళ్ళి ట్యాంక్ ఇన్నే ఉంటుంది కానీ ఎప్పుడు వెళ్ళలేదు. మంచిగా అన్నీ తెప్పించుకొని తీసుకొని వచ్చాను. మంచిగా అనిపించింది. మంచిగా 7 గంటలకు పోయినాము, 10 గంటలకు వచ్చాము. ఎండాకాలం కదా చాలా మంది వచ్చారు, సండే కాబట్టి మళ్ళా పిల్లలు తీసుకొని వచ్చారు. అక్కడ గార్డెన్ ఉంది కదా, గార్డెన్లో ఆడడానికి చేయడానికి చాలా మంది. మొన్న వీడియోలో లావణ్య అని వీడియోలు తీసుకుంటుంది కదా, తను చెప్పింది ఇక్కడ టాన్బడ్ దగ్గర మా బ్రదరు జ్యువెలరీ అమ్ముతాడు అని. అంటే అక్కడ వెళ్ళగానే తక్కువ గుర్తుకొచ్చింది. మేడం చెప్పింది కదా చెప్తే చూసా, 2-3 జాగాలు తిరిగిన ఆడతలేను, నాకు ఎక్కడ అనిపించలేదు. మా అన్నయ్య అన్నాడు అక్కడ తక్కువ రేటు ఉన్నాయి, ఇక్కడ అంత ఎక్కువ రేటు ఉన్నాయి, అక్కడ తక్కువ రేటు ఉంది, ఇక్కడ చూద్దురా అని చెప్పింది. అంటే నేను ఒక పక్క మా అన్నయ్య పక్కదే చూస్తున్నాను. సరే నేను వెళ్తే అక్కడ అన్ని 30 రూపీస్కే ఉన్నాయి. ఎంత మంచిగా ఉన్నాయి తెలుసా, అతని దగ్గర చాలా బాగున్నాయి. అంటే వెళ్ళి అడిగా, తీసుకున్నా 3 తీసుకున్నా, 90 రూపాయలు అయింది. అన్నాక ఇంకో జత కూడా తీసుకో అమ్మ, 10 రూపాయలు చిల్లర లేదా అంటే 30 రూపాయలు కదా, మళ్ళీ నా దగ్గర చిల్లర లేదు, 120 అవుతుంది అంటే లేదు తీసుకో పర్వాలేదు, 100కి 4 తీసుకో ఇంకో జత. సరే అని చెప్పి తీసుకో 4 ఇచ్చాడు. 100 తీసుకున్న తర్వాత ఇక అడిగాను, ఇక్కడ మేడం లావణ్య మేడం అని వీడియోలు తీస్తుంటుంది, తను ఏం కావాలి మీకు అని అంటే మా సిస్టరు అని చెప్పి, తను కూడా అదే చెప్పింది, మా బ్రదర్ అక్కడ అదే చెప్పాను. మేడం వీడియోలు అన్నీ చూస్తుంటే నేను చాలా బాగుంటాయి, మొన్న వీడియోలు చూసి ఇంకా రాగానే గుర్తుకొచ్చింది, ఇట్లా నా థ్యాంక్స్ అమ్మా. అక్క బాగా ఇస్తుంటుంది లావణ్య అక్క, వీడియోలు చాలా బాగా ఇస్తుంది, బాగుంటుంది కూడా, తను చాలా బాగుంటుంది. పిల్లలతోటి అన్నీ చేసుకుంటే చేయడానికి అంటే చాలా కష్టం కదా, అయినా మంచిగా చేస్తుంది వీడియోలో. పాపడాల ఇట్లా పెరుగు ఉంచుకొని తింటే ఎంత సూపర్ ఉందో. ఓకే బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం సరేనా, బాయ్.